ఉంది. పిల్లలు మేము వికారాబాద్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది వికారాబాద్ మా ఊరు పాత కానీ స్కూల్ టీచర్ ఉన్నాడు. టీచర్ కూడా బాగా వస్తుంటాడు. పిల్లలు అందరూ ఆఖరి ఆటో డ్రైవర్లు చిన్న కూలి చేసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ కాన్వెంట్ స్కూల్కి పంపుతున్నారు. అడిగాం మేము అక్కడ మా విలేజర్స్ ఏదైనా అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మమ్మీ డాడీ అనాలి కదా, మీరే చదువుకొని అక్కడ ఇక్కడ పోతున్నారు. మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాం. అక్కడ ఉండే టీచర్లు ఇక్కడ ఉన్న బిఎడ్ మంచి మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళే మంచి చెప్తారు. వాళ్ళు చెప్పారన్నా కానీ వాళ్ళంతా మొత్తం స్కూల్ బస్సులు చిన్న ఊరికి 500 జనాభాకు 2-3 బస్సులు వస్తాయి ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ సిస్టమ్ శ్రీకృష్ణ లేకుండా నారాయణ చైతన్య నారాయణ స్కూల్ సిస్టమ్ సమూలంగా మొత్తం జీరో చేసి గవర్నమెంట్ స్కూల్ ఇంప్రూవ్ చేయాలి. కేజీ టు పీజీ అంటుంది గవర్నమెంట్ కానీ వీ హ్యావ్ టు సీ గో. అట్లనే ఇంకొకటి జడ్జిమెంట్ డిలేలు, ఆర్టీఐ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అవన్నీ మన గవర్నమెంట్ కూడా రావాలి. జడ్జిమెంట్ అంటే జయలలిత లేకుంటే మన లల్లు ప్రసాద్ యాదవ్ మనకు జ్ఞప్తికి వస్తారు. అటువంటి ఎన్నో కేసులు అటువంటివి కాదు, చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్లు కూడా సంవత్సరాల తరబడి అవుతాయి. ఇప్పుడు బ్యాంకులలో మొన్ననే వివేక్ మన కలకమల వివేక్ అని కమిషనర్ ఇంకోటి కమర్షియల్ ట్యాక్సెస్ అతను లాస్ట్ టైం చెప్తుండే ఈ పెద్ద పెద్ద మన బడా పారిశ్రామికవేత్త ఉన్నారు కదా, నగరపాటి, కేఎస్ రావు అటువంటి మన అందరూ వాళ్ళు ఏదో లిటిగేషన్ పెట్టి 40 కోట్లు 50 కోట్లు ఉన్న కట్టాలి వాళ్ళ గవర్నమెంట్. అటువంటివి కూడా లిటిగేషన్లు సంవత్సరాల తరబడి నడిపిస్తారు. అటువంటివి ఇవ్వడుతున్నారు. దాన్ని ఇప్పుడు కొద్దిగా వాళ్ళు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అలాగే ప్రజల వద్దకు పరిపాలకులు రావాలంటున్నారు శ్రీధర్. అది రావాలి మంచిదే. కానీ ఇప్పటికి కూడా మన టీఆర్ఎస్ మన గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళకి మేము మూమెంట్ ఉన్న వాళ్ళకే మినిస్టర్ దగ్గరకు పోవాలంటే 1-to-1 కావాలంటే టైం మళ్ళీ ఇవ్వడం లేదు. ఎవరు కొంత చేయాలి వాళ్ళ పార్టీ వర్కర్స్ 100-150 మంది ఉంటారు. ఇప్పటికి కూడా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటా. అటువంటి ఆ సిస్టమ్ ఇంకా కొద్దిగా కొన్ని రోజులైతే సెటప్ అవుతుందేమో, అది చూడాలి. అట్లనే మన దగ్గర నిజాం నుంచి వచ్చాం, మనకి ఎంటర్ప్రినర్షిప్ లేదు. ఆ ఎంటర్ప్రినర్షిప్ను మనకు అంటే తెలంగాణ నిజాం నవాబీ టైప్ ఉన్నాం. ఇప్పుడు ఖమ్మ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమైందంటే వాళ్ళకి అక్కడ ఇరిగేషన్ బాగుంది, అంటే కాలువ ద్వారా ఇరిగేషన్ ఉంది, 2 పంటలు 3 పంటలు అని ఆ డబ్బునంతా ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి వాళ్ళు చిన్న ఇప్పుడు ఏపీఎస్ఎఫ్సి, ఏపీఐడిసి లోన్లు గ్రాంట్ అన్నీ వాళ్ళకే పోయినాయి. 90% వాళ్ళకే ఉన్నాయి. మనం 10% మన ల్యాండ్స్ యూజ్ చేస్తున్నట్టు, పొల్యూషన్ మనకు ప్రాఫిట్స్ వాళ్ళకి ఇచ్చినట్టు, మొత్తం పొల్యూషన్ ఎయిర్ వాటర్ అన్నీ మొత్తం మన భూములన్నీ పాడైపోయినాయి. ఈవెన్ పాలు తాగితే బ్రెస్ట్ అదే మిల్క్లో కూడా లేడీస్ బ్రెస్ట్ మిల్క్లో కూడా అంత టాక్సిన్స్ వచ్చినాయి. అవన్నీ కంట్రోల్ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అవన్నీ మనం చేసుకోవాలి, దాన్ని పడాలి. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంకొక టైం పడుతుండొచ్చు, కరప్షన్ ట్రాన్స్పరెన్సీ. బట్ వీకెండ్ తెలంగాణ అనేటువంటి ఆర్గనైజేషన్లు NGOస్తో కలిసి దాన్ని మన గవర్నమెంట్ని కూడా సజెషన్స్ ఇవ్వాలి, దాన్ని రెక్టిఫై చేయాలి. ఇప్పుడు కృష్ణ చేతన్ శ్రీరామ్ అన్నమాట.